హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ప్రెజెన్స్. నేను మీ ప్రియా. పిల్లలకు పెద్దలకు ఆరోగ్యం పెంచేలా మరో రెసిపీ మనం చూడబోతున్నాము. మన ముందున్న రెసిపీ ప్రోటీన్ బాల్స్. దీనికి కావాల్సిన పదార్థాలు బాదం పప్పు, వాల్నట్, జీడిపప్పు, గుమ్మడి గింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, కోకో పౌడర్. మిక్సీ జార్లో కానీ బ్లెండర్లో కానీ 1 కప్పు బాదం పప్పు, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు వాల్నట్, అలాగే పావు కప్పు కంటే కొద్దిగా తక్కువగా గుమ్మడి పప్పు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా వేసుకొని అందులోనే లైన్ డేట్స్ ఒక 10-15 లైన్ డేట్స్ వేసుకోవచ్చండి. మనకి స్వీట్ ఎలా కావాలో దానికి తగినట్టుగా మనం లైన్ డేట్స్ వేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోండి. కోకో పౌడర్ వల్ల చాలా యూసెస్ ఉన్నాయి. అలాగే పిల్లలు ఆ ఫ్లేవర్ వల్ల చాలా ఇష్టంగా తింటారు. డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ ఒక 1/2 కప్ వేసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. వీటన్నిటిని తీసుకొని మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. ఇందులో మనం చూపిన డ్రై నట్సే కాకుండా మనకి నచ్చినవి, మనకు అవైలబుల్లో ఉన్నవి, మన పిల్లలు ఇష్టంగా తినగలిగినవి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా, నట్స్ అయినా, డ్రై ఫ్రూట్స్ కానీ కలుపుకోవచ్చు. మనం తీసుకున్న అన్ని పదార్థాలు మన పిల్లల ఆరోగ్యాన్ని పెంచడంలో ఉపయోగపడతాయి. పిల్లలకే కాదండి, ఇది పెద్దలకు చాలా ఉపయోగపడుతుంది. లో స్పీడ్ నుంచి హై స్పీడ్ పెంచుకుంటూ మిక్సీ పట్టండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేనైతే బటర్ పేపర్ వేసి బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న ఈ పౌడర్ని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము. పిల్లలు చిన్న బాల్స్గా చేయడం వల్ల తినడానికి ఇష్టపడతారు. డైలీ మనం ఒక బాల్ అయినా వాళ్ళకి తినిపించగలగాలి. వీటిని లంచ్ టైంలో కానీ ఏదో ఒక టైంలో స్నాక్స్గా ఇవ్వాలి. ఇలా చేసుకున్న ఈ బాల్స్ని మనం గ్లాస్ బాటిల్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ వేసి ఎయిర్ టైట్గా ఉండేలా పెట్టుకుందాము. వీటిని 1 మంత్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా బాల్స్ లానే కాదండి, మన పిల్లలకు నచ్చేలా మనం దీన్ని బర్ఫీ టైప్లో కూడా సర్వ్ చేయొచ్చు. ప్లేట్ తీసుకొని అందులో పెట్టుకొని మనం బర్ఫీలాగా కట్ చేసుకోవాలి. మన రెసిపీలో ఒక ఇంగ్రీడియంట్ అయిన వాల్నట్ గురించి మనం తెలుసుకుందామండి. వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే బి విటమిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కి, హార్ట్ హెల్త్కి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. అలానే వాల్నట్స్లో 0 కొలెస్ట్రాల్ అండి. సో వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ డైట్గా వీటిని యూస్ చేయొచ్చు. ఈరోజు మన రెసిపీ మీ పిల్లల ఆరోగ్యం పెంచడంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి.